ఇరాన్ చరిత్రలో మూడవ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టి 60 గంటలు గడుస్తున్న ముస్తఫా ఖమేనీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. కనీసం ఒక వీడియో సందేశం లేదా ప్రకటన కూడా విడుదల చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. అసలు ముస్తఫా ఎక్కడున్నారు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ముస్తఫా కోసం ఇరాన్ వీధుల్లో మద్దతుదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ మీడియా పాత వీడియోలను ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తోంది. కొత్త నేత తెలివితేటలను, వారసత్వాన్ని చాటి చెప్పేందుకు ఈ డిజిటల్ ప్రచారాన్ని వాడుతున్నారు. టెహ్రాన్లోని వాలియాసర్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ పెయింటింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విప్లవ పితామహుడు ఖమేనీ సమక్షంలో అలీ ఖమేనీ తన కుమారుడు ముస్తఫాకు జెండాను అందిస్తున్నట్లు ఆ చిత్రం ఉంది. అయితే రాజరిక వారసత్వానికి వ్యతిరేకంగా పుట్టిన విప్లవ వ్యవస్థల్లో మళ్లీ తండ్రి తర్వాత కొడుకు పదవిని చేపట్టడం ఇరాన్ సిద్ధాంతాలకే విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్తఫా కనిపించకపోవటానికి ప్రధాన కారణం ఆయన అనారోగ్యం లేదా గాయాలే అని ప్రచారం జరుగుతోంది. రమదాన్ యుద్ధంలో భాగంగా జరిగిన దాడుల్లో ఆయన గాయపడినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కనీసం ఒక లిఖితపూర్వక ప్రకటన కూడా ఎందుకు విడుదల కాలేదు అన్నది మిస్టరీగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ముస్తఫా నియామకంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా ఆయన ప్రాణాలకు ముప్పు ఉందనేలా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. నాయకుడు కనిపించకపోయినప్పటికీ ఇరాన్ యుద్ధ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సంస్కరణవాద మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీ వంటి వారు కూడా కొత్త నాయకత్వానికి మద్దతు తెలపటం విశేషం. సుప్రీం లీడర్ పదవి ఖాళీగా లేదన్న నమ్మకమే యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.